వీడియోలో మనం నిరూపక తలం గురించి తెలుసుకోబోతున్నాం. నిరూపక తలాన్ని ఇంగ్లీష్లో కోఆర్డినేట్ ప్లేన్ అని పిలుస్తారు. అయితే నిరూపక తలం గురించి తెలుసుకునే ముందుగా మనం సంఖ్యారేఖ గురించి తెలుసుకుందాం. ఇది సంఖ్యారేఖ తెలుసు కదా. సంఖ్యారేఖ అంటే ఏమిటంటే ఒక రేఖను తీసుకుని ఆ రేఖను సమవిభాగాలుగా విభజించుకుంటూ సంఖ్యలు దానిపైన గుర్తిస్తాం. ఇలా ఆది బిందువుగా 0 తీసుకుంటాం, తరువాత 1, 2, 3, 4 ఇలా గుర్తించుకుంటూ వెళతాం. అయితే ఇక్కడ ఏ రెండు అంకె లేదా సంఖ్యల మధ్యనైనా సరే ఒకే రకమైన దూరం ఉంటుంది. ఉదాహరణకు ఈ సంఖ్యారేఖ పైన మనం 2ని గుర్తించాలి అంటే ఆది బిందువు నుంచి 2 స్థానాలు ముందుకు వెళ్ళాలి. అంటే 0 నుంచి 1, 1 నుంచి 2 ఇలాగా. మీరు గమనిస్తే ఒక దిశలో ఉన్న అంకెల్ని ఇలా గుర్తించుకుంటూ వెళ్ళొచ్చు. 4 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు. అలా కాకుండా 2 దిశలలో ఉన్నాయి అనుకుందాం. అంటే 2, 3, 3, 4 ఇలా ఉన్నప్పుడు మనం సంఖ్యారేఖ పైన ఎలా గుర్తిస్తాం? వీలవుతుందా? అవ్వదు. ఎందుకని? ఒక సంఖ్యారేఖ పైన ఒక సంఖ్యను మాత్రమే గుర్తించగలం. అలాంటి పరిస్థితుల్లో మనం మరొక సంఖ్యారేఖను తీసుకోవలసి ఉంటుంది. అంటే రెండింటిని కలిపి ఇలా సూచించవచ్చు. గమనించండి, ఇక్కడ ఎక్స్ దిశలో ఒక సంఖ్యారేఖ కనిపిస్తుంది కదా, అలానే వై దిశలో కూడా మరొక సంఖ్యారేఖ కనిపిస్తుంది. ఈ ఎక్స్ దిశని మనం ఎక్స్ అక్షం అని పిలుస్తాం, అలానే వై దిశను వై అక్షము అని పిలుస్తాం. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని తలము, ఇంగ్లీష్లో ప్లేన్ అని పిలుస్తారు. ఉదాహరణకు మనం ఏదో ఒక బిందువు ఇలా తీసుకుందాం. ఇక్కడ మనం దేనిని గుర్తించాలి? 3, 5ని గుర్తిద్దాం. ఈ తలము పైన లేదా ఎక్స్ అక్షం పైన లేదా వై అక్షం పైన ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం. అయితే ముందుగా ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఆ అంకెలను ఎలా పిలుస్తారో తెలుసుకుందాం. మొదటి అంకెని సహజంగా ఎక్స్కు సంబంధించిన నిరూపకంగా చెప్తాం. అంటే దానిని మనం ఎక్స్ పైన, ఎక్స్ అక్షం పైన గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవ అంకెని మనం వై నిరూపకము అంటాం. అంటే దీనిని వై అక్షం పైన గుర్తించవలసి ఉంటుంది. చూడండి, ఈ ఎక్స్ నిరూపకాన్ని, వై నిరూపకాన్ని ఈ తలం పైన ఎలా గుర్తిస్తాము? ఎక్స్ నిరూపకం ఎంతండి? 3 ఇలా ఉండాలి, 3 దగ్గర. అలానే వై నిరూపకం ఎంతండి? 5. 5 నుంచి మరొక గీతను అలా గీయండి. అలా 2 గీతలు ఎక్కడైతే ఖండించుకుంటున్నాయో అదే మన బిందువు. అంటే అక్కడ 3, 5 అనే బిందువు ఉన్నట్లు. ఎక్స్ దిశలో 3 యూనిట్లు ముందుకు వెళ్ళాలి, వై దిశలో 5 యూనిట్లు పైకి వెళ్ళవలసి ఉంటుంది. అలానే మరొక బిందువుని తీసుకుందాం. చూడండి, 2, 4. ఇందులో ఎక్స్ నిరూపకం ఎంతండి? 2. అలానే వై నిరూపకం ఎంతండి? 4. కాబట్టి ఎక్స్ అక్షం పైన 2 దగ్గర, వై అక్షం పైన 4 దగ్గర మనం ఇలా రేఖలు తీసుకొని ఆ రేఖలు ఎక్కడ ఖండించుకుంటున్నాయో అక్కడ మనం బిందువుని ఏర్పరచవచ్చు. ఇలా 2, 4 బిందువు. అయితే నేను ఇలా ఖండన బిందువు ఇలా ఇస్తున్నాను. చూడండి ఎలా ఉందో గమనించండి. ఇక్కడ 2 రేఖలు ఉన్నాయి కదా. ఎక్స్ అక్షం పైన ఎక్కడ ఖండించుకుంటుంది? ఆ ఆకుపచ్చ రేఖ 4 దగ్గర. అదేవిధంగా వై పైన ఎక్కడ ఖండించుకుంటుంది? 1 దగ్గర. అంతిమంగా ఆ బిందువుని మనం ఏమని పిలవవచ్చును? 4, 1. అవునా? ఎక్స్ అక్షం పైన 4 దగ్గర, వై అక్షం పైన 1 దగ్గర ఖండించుకుంటుంది. కాబట్టి 4, 1. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామండి? నిరూపక తలం పైన బిందువులను, అంటే దాన్ని నిరూపకాలను కూడా ఎలా గుర్తించవచ్చో తెలుసుకున్నాం. నిరూపక తలం అని ఎందుకంటారు? నిరూపకాలని ఆ తలం పైన గుర్తిస్తున్నాము, అందుకే ఆ తలం మొత్తాన్ని నిరూపక తలం అని పిలుస్తారు. తరువాతి వీడియోలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం నిరూపక తలం గురించి.